గడపకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి, అంటే పసుపు రాసి కుంకుమ బొట్టు, బియ్యం పిండి బొట్లు పెట్టి చక్కగా అటు ఇటు కూడా పువ్వులు పెట్టి ఒక అగరబత్తి పెట్టి ఏదైనా పండో పలమో నివేదన పెట్టడం అనమాట. అంటే మనము సనాతన ధర్మంలో గడపకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కదా, లక్ష్మీదేవి కదా మరి మనం భావిస్తాం కదా. కాబట్టి ప్రత్యక్షంగా లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తున్న మార్గశిర లక్ష్మీవార రూపంలో. కాబట్టి మొట్టమొదటగా ఉండేటటువంటి ప్రధాన ద్వారం దగ్గర గడప ఏదైతే ఉందో ఆ గడపని చక్కగా అలంకరించడం. అట్లా అని పెరటి గుమ్మాన్ని తక్కువ చేయమని చెప్పరు. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు మాట చెప్తారండి, పేద ముత్తైదుని పెరటి గుమ్మాన్ని కూడాను మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వీధి గుమ్మాల్లో శుభ్రం చేయాలి, అదేవిధంగా పెరటి గుమ్మాన్ని కూడా పెట్టాలి అన్నమాట. ఈ విధంగా ప్రతి గురువారం కూడాను మార్గశిర లక్ష్మీవారం అంతా కూడాను ఈ విధంగా గడపకి పూజ చేసుకోవటం. ఇంకా కొంతమంది అయితే గడప గౌరి అని చెప్పి సంవత్సరం అంతా కూడా చేస్తూ ఉంటారు. రోజు కూడా చక్కగా తడిబట్ట పెట్టి తుడిచి ఆ తర్వాత పసుపు రాసి బియ్యపిండి కుంకుమ పెట్టి పువ్వు పెట్టి ఒక అగరబత్తి పెట్టి ఏదైనా సరే చిన్నది నివేదన పండో పలమో నివేదన పెడతారనమాట. ఈ విధంగా నెలంతా చేసి ఆ తర్వాత ఉద్యాపన చేసుకుంటారు కొందరు. కానీ ఈ మాసంలో మటుకు మనకు గురువారానికి రోజున మటుకు ఈ విధంగా గడపని పూజించుకోవాలి. ఆ గడపను ఎవరైతే పూజిస్తారో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. స్వస్తి.